శ్వాస మీదనే ధ్యాస. సహజమైన స్థితి, సరళమైన స్థితి. నిరంతరం శ్వాస అనేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని గమనించడం మాత్రమే మనం చేయవలసింది. శరీరానికి ఆహారం ప్రతిరోజు తీసుకుంటున్నాం కదా, ప్రతి శక్తి వస్తుంది. అలాగే మన మనసు శుద్ధి అవ్వాలంటే ప్రతిరోజు కూడా ఈ శ్వాస మీద ధ్యానం ద్వారా మన మనసు శుద్ధి అవుతుంది. శుద్ధిగా పనులు చేసుకుంటూ అంత శుద్ధిగా మనం కూడా ఉంటాము. అన్ని పనులు కూడా చక్కచక్క చేస్తాం. అంత అద్భుతమైనది ధ్యానం. ఒక చిన్న విత్తనం నుండే ఒక పెద్ద వృక్షం వచ్చినట్టు మీరు చిన్నప్పటి నుంచే ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మీ గోల్ ఏంటో మీరు సాధించగలుగుతారు. ఏదైనా సాధించగలడం అనే శక్తి సామర్థ్యాలు మీలో పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఎవరు కర్తవ్యాలన్నా చక్కగా చేస్తున్నారు. శ్వాసని గమనిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఏ ఆలోచన పెట్టుకోవద్దు. ఏ ఆలోచన కానీ పక్క వాళ్ళ గురించి కానీ ఏం ఆలోచించద్దు. మన గురించి మనం తెలుసుకోవడమే ఈ మెడిటేషన్. శ్వాస మీద ధ్యాస. ఎవరు కడతెరగరాదు ఫ్రెండ్స్. పెరుగుతుంది. చదువుల్లో ఎంత అద్భుతంగా మనం ముందుకు పెడతాం ఫ్రెండ్స్. మన పురాణ పురుషులందరూ అందించినటువంటిదే ఈ ధ్యానం. అలానే మంచి ఆహారం తీసుకోవాలి. మనం ఎప్పుడైతే మంచి ఆహారం తీసుకుంటూ ఉంటామో మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన ఆలోచన ద్వారానే మన ప్రవర్తన కూడా ఉంటుంది. కాబట్టి